వెల్కమ్ బ్యాక్ టు హరిక రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మేము మా పిన్ని వాళ్ళ దగ్గర ఉన్నాం. సో మేమైతే ఇప్పుడు తెలియకుండా మదర్స్ డే సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం. వెనకాల మా తమ్ముడు వెనకాల తిరుగుతూనే ఉన్నారు. సో ఏంటంటే మేము సర్ప్రైజింగ్గా తెలియకుండా నైట్కి అయితే కేక్ కటింగ్ చేయాలనుకుంటున్నాం. యాక్చువల్లీ బయట ఫుల్ వర్షం పడుతుంది. సో ప్లాన్ చేద్దామైతే అని అనుకుంటున్నాం. సో ఊరికే కేక్ కటింగ్ అయితే చేస్తాం. మొత్తం చాలామంది ఉన్నారు మా ఇంట్లో. మా పిన్ని వాళ్ళ దగ్గరికి వచ్చాను నేను. సో ఒకవేళ సెలబ్రేషన్స్ చేస్తే మొత్తం ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అందరికీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే. అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ అందరూ పేరెంట్స్ని మంచిగా వచ్చేసాడు మా తమ్ముడిగా. అందరూ మంచిగా చూసుకోండి పేరెంట్స్ని. అండ్ సో మదర్స్ డే అయితే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. వెనకాల మా పిన్ని వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరూ ఉన్నారు. సో దట్ వాళ్ళకి తెలియకూడదని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా మేము సీక్రెట్గా ప్లాన్ చేసుకుంటున్నాం. సో వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి ప్లీజ్. నా కోసం ఒక చిన్న లైక్ ఇసుకోండి. అండ్ సెలబ్రేషన్స్లో కలుద్దాం. బాయ్. ఏ హ్యాపీ మదర్స్ డే రాపించినావా పక్క ఇంకా 100 ఇస్తాడులే. శ్రావణి కర్రా బంద్ చేయి, ఫోన్ బంద్ చేయగా. అవునా ఆగండి. వీడియో ఎవరు తీస్తారు? బ్లాగ్ తీసా ఒకటి తీసా. చెప్పి ఒకటిసారి తీసుకుపోదాం. బ్లాగ్ తీస్తున్నావు అసలు నువ్వు? తీయొచ్చు కదే. ఇప్పుడు మేము వెళ్తున్నాం అన్నమాట. వెనక సైడ్ నుండి అయితే వెళ్తున్నాము. సర్ప్రైజ్ కదా, వెంట సైడ్ నుండి వెళ్తే ఎవ్వరు చూడరు కదా. సో వీళ్ళందరూ వెళ్తున్నారు, గుంపులు గోనం. ఏ వెళ్ళండి ఫాస్ట్. ఏ పదండి పదండి. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం మీటింగ్ జరిగిన తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. సో ఇది వెనక సైడ్ నుండి అయితే వెళ్తున్నాము. సో గైస్ ఈమె బెల్ ఈమె ఏదో పట్టుకుంది, నాకు తెలియదు. పోయేలాగుంది. మా నాన్నమ్మ చూడండి, మా నాన్నమ్మకి ఇట్లా బతిమీలు ఆడతారు అందరూ. ఇంకా వెళ్ళట్లేదు మన గైస్. చాలా అంటే చాలా జనాలు ఉన్నారనమాట. అక్కడ ఫుల్ రష్ ఉంది. బికాజ్ మేము మా పిన్ని వాళ్ళ దగ్గరికి ఒక పని పైన వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. హ్యాపీ మదర్స్ డే. కొంచెం దానికి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ మదర్స్ డే. సో మేము ఈ వ్లాగ్ లేట్గా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మేము బిలేటెడ్ చెప్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ మదర్స్ డేకి నేను మా పిన్ని వాళ్ళ దగ్గరకు వచ్చామన్నమాట. మా పిన్ని వాళ్ళ దగ్గర ఒక చిన్న ఫెస్టివల్ ఉంది కాబట్టి. సో ఏంటంటే యాక్చువల్లీ మేము సర్ప్రైజింగ్గా తెలియకుండా కేక్ కటింగ్ చేద్దామని చెప్పాము. సో అయితే ఇంకా అందరికీ పిలిస్తే అందరు వచ్చారు. చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు.
బికాజ్ ఎందుకంటే మేము ఫెస్టివల్కి వచ్చాం కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు. టోటల్గా మా మమ్మీ వాళ్ళు 4 మెంబర్స్, మా నాని, మా అత్తమ్మ ఒక ఆమె ఉంటుంది, అండ్ పిల్లలు మేము ఉన్నాము, అండ్ ఇంకా వేరే వాళ్ళు ఇట్లా మాట్లాడడానికి వస్తారు కదా వాళ్ళు కూడా అమ్మమ్మ. సో చాలామంది ఉన్నారు. మేము ఎలా చేసామంటే ఫస్ట్ కేక్ కటింగ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మా మమ్మీ వాళ్ళు మా అమ్మమ్మకి, మేము మా మమ్మీ వాళ్ళకి ఇలా తినిపించుకోవడం అనేది చేసాం. అండ్ ఇప్పుడు మదర్స్ డే గురించి మాట్లాడితే మదర్స్ డే అంటే మదర్స్ డే రోజే మదర్స్ని ఎక్కువగా ప్రేమించి మిగిలిన డేస్ తక్కువగా ప్రేమించాలనేది కాదు. మదర్ అంటే ఎవరికైనా చాలా స్పెషల్, చాలా చాలా కాదు చాలా అంటే చాలా స్పెషల్. అండ్ ఎందుకంటే నాకైతే చాలా రెస్పెక్ట్ అమ్మాలంటే. అండ్ మా మమ్మీ అంటే కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎవరికైనా మమ్మీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా చుట్టుపక్కల చాలా ఉన్నారు గైస్ జనాలు. సో ప్లీజ్ గైస్ అందరూ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, మదర్కి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫాదర్కి కూడా, ఇద్దరికి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఫస్ట్ ప్రయారిటీ మీకు వాళ్ళే అయి ఉండాలి. సో మేమైతే ఎలా సెలబ్రేట్ చేసామంటే ఫస్ట్ కేక్ కటింగ్ చేయించామన్నమాట. అయితే ఏమైందంటే ఇది యాక్చువల్లీ ఈ ఊరిలో ఏం దొరకవు, పక్కన ఊరికి వెళ్ళాలి. సో మాకు చాలా కష్టమైంది బికాజ్ మాకు ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి. మేము అసలు చేస్తామా లేదా అనేసి అని అనుకున్నాము. నేనైతే ఇంట్రో చెప్పి పెట్టుకున్నాను కానీ అవుతుందా లేదా అని చెప్పేసి అని అనుకున్నా. బట్ ఫైనలీ అయితే మేము ఎంతో కష్టాలు పడైతే చేసాము. అండ్ సర్ప్రైజెస్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా అనే వర్డ్ కూడా చాలా తక్కువేమో. నాకు సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే సర్ప్రైజ్ చేస్తే వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ ఉంటుంది చూడు, అది దానికోసం నాకు చాలా ఇష్టం సర్ప్రైజెస్ అనేది. సో ఫస్ట్ ఇక్కడ కట్ చేసి మా అమ్మమ్మకి తినిపిస్తున్నారు. నెక్స్ట్ మేము మా మమ్మీకి, మా చెల్లి మా తమ్ముడు మా పిన్నికి, అండ్ ఇంకా 2 తమ్ముళ్ళు మా ఇంకొక పిన్నికి. సో మా టోటల్ మొత్తం ఫ్యామిలీ అయితే కటింగ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మమ్మీ వాళ్ళ సైడ్ చేసామన్నమాట, ఎందుకంటే మా పిన్ని వాళ్ళ దగ్గరికి వచ్చాం కాబట్టి. గైస్ మేమైతే ఇంకా చెప్పాం కదా ఎంతో కష్టపడినామని. యాక్చువల్లీ మా దగ్గర అయ్యింటే చిటికెలో అయిపోయేదన్నమాట. సో మా దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర చాలా కష్టమైంది దొరకడానికి. సో మేమైతే అసలు తెలియకుండా ఎంత కష్టపడినామంటే బికాస్ తెలియవద్దు కదా సర్ప్రైజ్ అన్నప్పుడు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ స్ప్రే గురించి, ఫోమ్ దాని గురించి కొంచెం కొట్లాట గొడవ ఏంటంటే గైస్ పిల్లలు ఉంటే అట్లే ఉంటుంది అనమాట. సో వాళ్ళైతే కొంచెం సర్ప్రైజింగ్గా ఫీల్ అయిందని అనుకుంటున్నా. కానీ మా చిన్న పిన్నికి అర్థమైందనమాట ఎంటర్ అవుతుంటే కేక్ కటింగ్ చేపిస్తారులే అని. మేము అక్కడ స్టార్టింగ్ చూసారు కదా, అక్కడ మా పిన్ని అన్నదనమాట కేక్ కటింగ్ చేపిస్తారు అని చెప్పేసి అని అన్నది. అప్పుడు ఇంకా అందరం అంటే వాళ్ళకి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయిందో నాకు కూడా తెలీదు, కానీ వాళ్ళకైతే తెలిసింది. అండ్ ఓన్లీ మా పిన్నికి ఒకదానికే. పక్క నుంచి మా చెల్లి కూడా వాయిస్ ఓవర్లో హెల్ప్ చేస్తుంది. గైస్ యాక్చువల్లీ నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు వాయిస్ ఓవర్లో బికాజ్ ఆల్రెడీ మొత్తం చెప్పేసా కదా. అండ్ అంతే గైస్, మదర్స్ని అయితే బాగా చూసుకోండి. ఇక్కడ నేను మా చెల్లి తినిపిస్తున్నాను మా మమ్మీకి అండ్ మా మమ్మీకి తినిపించినాం, అందరికీ తినిపించేసినాం. అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ బయట ఉన్న వాళ్ళకి కూడా, అంటే కొందరు రిలేటివ్స్ వస్తారు కదా, ఇంకా అందరు మా పిన్ని వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ కేక్ ఇచ్చేసినాం. నేనైతే ఒక చిన్న పీస్ తినేసిన గైస్. అండ్ సగం ఎవ్వరు తినలేరు గైస్, సగం ఎవ్వరు తినడం కుదరదు. ఇక వాయిస్ ఓవర్లో గైస్ వాయిస్ ఓవర్లో కూడా గొడవ పడతాను నేను మా చెల్లి. కానీ మా చెల్లికి నేనంటే ఇష్టం, నాకు మా చెల్లి అంటే ఇష్టం. అట్లా మీకు ఇది మదర్స్ డే కదా గైస్, మేము సిస్టర్స్ డే కాదు, సిస్టర్స్ గొడవ పడుతున్నాం, నాకు అర్థం కాదు. సో గైస్ నేనైతే చిన్న పీస్ తిన్నాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక అందరికీ తినిపించిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా బయటకు వెళ్ళాం. యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళ దగ్గర ఉన్నది 1.5 డే, కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ ఈరోజు వెళ్ళాలి అయినా కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అండ్ మదర్స్ డే నిన్నే అయిపోయింది కాబట్టి ఈరోజు పెట్టాలనే ఎంతో గట్టి సంకల్పంతో నేను మీకు పెడుతున్నా గైస్. ప్లీజ్ నేను మీకోసం ఇంత కష్టపడుతున్నా, మీరు నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ గైస్, అర్థం చేసుకోండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. యాక్చువల్లీ ఫ్లాప్ అవుతుందేమో అనుకున్నాం, బట్ ఎంత కష్టపడ్డామంటే టోటల్ మేము 9 మెంబర్స్ అనమాట, పిల్లలు.
కేక్ అంతా సో కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. అండ్ మదర్స్ డే అయితే బాగానే సెలబ్రేట్ చేసాం. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇక మా చెల్లి కూడా ఎంట్రీ ఇచ్చింది. గైస్ చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ బ్లాస్ట్ చేసాం గైస్. వీళ్ళు ఒక్క దగ్గర ఉంటే ఇలానే అరుస్తూ ఉంటారు, నాకు అర్థం కాదు. పోయిండు మా తమ్ముడు ఆ రోజు బ్లాగ్ పిచ్చి పిచ్చి తీసిండు చూడు, పక్కన ఇక్కడ అతని తమ్ముడు. సో గైస్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. వ్లాగ్స్ కూడా కంటిన్యూగా చూడండి. అండ్ 1Kకి దగ్గరలో ఉంటే కొంచెం దగ్గరికి వస్తున్నాము. సో తొందరగా 1K రీచ్ అయ్యేలా చేయండి. 1K అయిపోయాక 10K అలా వెళ్ళిపోవాలి. అండ్ మా చెల్లి ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హారిక రెడ్డి ఆఫీషియల్. Bye బై బై.